నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ మానవ హక్కుల రికార్డులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిఎస్పీ ప్లస్ ట్రేడ్ హోదా సమీక్షలో భాగంగా మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆయనకు ఫెయిర్ ట్రయల్ హక్కుల కల్పనపై ప్రశ్నించింది. ఇమ్రాన్ ఖాన్ డిటెన్షన్ అండ్ మిలిటరీ కోర్టుల్లో పౌరుల విచారణ అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలు అండ్ అపోజిషన్ లీడర్లపై జరుగుతున్న పొలిటికల్ అణిచివేతపై యూరోపియన్ యూనియన్ అత్యంత తీవ్ర స్థాయిలో దృష్టి సారించింది. పాకిస్తాన్కు కల్పిస్తున్న అత్యంత కీలకమైన జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్కు ప్లస్ అండ్ ట్రేడ్ బెనిఫిట్స్ అమలు, పర్యవేక్షణ అండ్ సమీక్షలో భాగంగా ఐరోపా సమైక్య ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ రిపోర్టును ప్రిపేర్ చేసింది. ఈ సంచలన రిపోర్టులో పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అండ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, ఆయన డిటెన్షన్ కండిషన్స్, ఆయనకు న్యాయపరంగా అండ్ వైద్యపరంగా లభించాల్సిన ప్రాథమిక హక్కులు, అలాగే కంట్రీలో అపోజిషన్ పార్టీలపై జరుగుతున్న అణిచివేతపై ఈయూ తన తీవ్ర విచారాన్ని అండ్ ఆందోళనను వ్యక్తపరిచింది. సాధారణంగా ఈయూ విడుదల చేసే జీఎస్పీ ప్లస్ మానిటరింగ్ నివేదికల్లో దేశాల ఓవరాల్ మానవ హక్కులు, లేబర్ రైట్స్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ పైనే మెయిన్ ఫోకస్ పెడతారు. కానీ ఈసారి ఏకంగా ఒక ఇండివిజువల్ పొలిటికల్ లీడర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కేసును అండ్ ఆయన లీగల్ ట్రయల్స్ను స్పెషల్గా ప్రస్తావించబడడం గ్లోబల్ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ డిస్కషన్కు దారితీసింది. అసలు ఏమిటి జిఎస్పీ ప్లస్ ట్రేడ్ స్టేటస్ అంటే? ఇది డెవలపింగ్ అండ్ ఎకానమికల్టీ విలక్షణమైన దేశాల కోసం యూరోపియన్ యూనియన్ డిజైన్ చేసిన ఒక స్పెషల్ ఇన్సెంటివ్ ఫ్రేమ్వర్క్. మానవ హక్కులు, లేబర్ రైట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ప్రొటెక్షన్, అలాగే గుడ్ గవర్నెన్స్కు సంబంధించిన 27 అత్యంత కీలకమైన అంతర్జాతీయ కన్వెన్షన్లను ఆమోదించి వాటిని తమ దేశంలో నిఖార్సుగా అమలు చేసే దేశాలకు మాత్రమే యూరోపియన్ యూనియన్ ఈ ట్రేడ్ సదుపాయాన్ని ఇస్తుంది. ఈ హోదా ఉన్న దేశాల నుంచి ఈయూ మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్పై విసిరిన టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీస్ను కంప్లీట్గా 0%కి తగ్గించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆర్థిక కష్టాలలో ఉన్న పాకిస్తాన్ ఎకానమీకి, ముఖ్యంగా ఆ దేశపు టెక్స్టైల్, గార్మెంట్స్ అండ్ మేజర్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్కి ఈ జిఎస్పీ ప్లస్ హోదా అనేది అత్యంత క్రూషియల్ అండ్ లైఫ్ లైన్ లాంటిది. అయితే పాకిస్తాన్లో హ్యూమన్ రైట్స్ అండ్ ఫెయిర్ ట్రయల్స్ కంప్లీట్గా వయోలేట్ అవుతున్నాయని, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అండ్ జైలు డిటెన్షన్ టైంలో ఆయనకు కనీస లీగల్ అసిస్టెన్స్ అండ్ ప్రాపర్ మెడికల్ హెల్ప్ ఇవ్వలేదని ఐక్యరాజ్య సమితి, హ్యూమన్ రైట్స్ వింగ్ అండ్ వేర్వేరు గ్లోబల్ ఆర్గనైజేషన్లు, సీనియర్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఇచ్చిన సబ్మిషన్స్ అండ్ రిపోర్ట్స్ ఆధారంగా ఈయూ హై లెవెల్ టీమ్ ఈ అసెస్మెంట్ రూపొందించింది. ఈయూ కమిషన్, యూరోపియన్ ఎక్స్టర్నల్ యాక్షన్ సర్వీస్ అండ్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ బృందాలు అక్కడ జరుగుతున్న పొలిటికల్ అండ్ లీగల్ డెవలప్మెంట్స్ను నిశితంగా ట్రాక్ చేస్తున్నాయి. జైలులో ఇమ్రాన్ ఖాన్ను ఉంచిన తీరు, ఆయనకు లీగల్ అసిస్టెంట్ అండ్ ప్రాపర్ మెడికల్ సపోర్ట్ అందుతుందా లేదా అనే విషయాలపై ఈయూ అఫీషియల్స్ స్పష్టమైన సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు పాకిస్తాన్లో సాధారణ పౌరులను, పొలిటికల్ లీడర్లను అండ్ ప్రొటెస్టర్లను విచారించడానికి మిలిటరీ కోర్టులను ఉపయోగించడాన్ని ఈయూ తీవ్రంగా ఖండించింది. పౌరులకు మిలిటరీ కోర్టుల్లో విచారణ జరిపించడం అనేది ఇంటర్నేషనల్ కవెనెంట్ అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లోని ఆర్టికల్ 14కి కంప్లీట్గా విరుద్ధమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి పౌరుడికి ఒక స్వతంత్ర, నిష్పాక్షిక అండ్ పారదర్శకమైన కోర్టులో బహిరంగ విచారణ పొందే హక్కు, తనకు నచ్చిన లీగల్ రిప్రజెంటేషన్ పొందే కనీస రైట్ ఉంటుందని ఐరోపా సమాఖ్య గట్టిగా గుర్తు చేసింది. పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ గవర్నెన్స్కి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల కట్టుబాట్లను పాటించకపోతే రాబోయే రోజుల్లో జిఎస్పీ ప్లస్ ట్రేడ్ హోదా రద్దయ్యే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొత్త ఈయూ జిఎస్పీ నిబంధనల ప్రకారం ట్రేడ్ ప్రిఫరెన్సెస్, బెనిఫిట్స్ కోసం పాకిస్తాన్ మళ్లీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి రాగా, ఇమ్రాన్ ఖాన్ డిటెన్షన్ ఇష్యూ, మిలిటరీ కోర్ట్ ట్రయల్స్ అండ్ అపోజిషన్ గ్రూప్స్పై అణిచివేత అంశాలే పాకిస్తాన్ ఫ్యూచర్ ట్రేడ్ పార్ట్నర్షిప్ను డిసైడ్ చేయబోతున్నాయి. ఒకవేళ ఈయూ కనుక మానవ హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి జిఎస్పీ ప్లస్ హోదాను కట్ చేస్తే ఇప్పటికే తీరని ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఎకానమీ అండ్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ మరింత ఘోరంగా కుప్పకూలే ప్రమాదం ఉందని గ్లోబల్ పొలిటికల్ అండ్ ట్రేడ్ అనలిస్ట్స్ విశ్లేషిస్తున్నారు.